హలో ఫ్రెండ్స్, అల్లం పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసినవి ఇవన్నీ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎండుమిరపకాయలు పావు కేజీ, చింతపండు పావు కేజీ, ఎస్టిమేషన్ కొలత కేజీ, బెల్లం, అల్లం పావు కేజీ, ఎల్లిపాయలు పావు కేజీ, మామిడల్లం అర కేజీ. మామిడల్లం అర కేజీ ఎందుకంటే అది చప్పగా ఉంటుంది కాబట్టి అర కేజీ వేసుకుంటా. మెంతులు 50 గ్రాములు, జీలకర్ర 150 గ్రాములు, ఉప్పు పావు కేజీ, ధనియాలు 200 గ్రాములు ఫ్రెండ్స్. దీనికి ఇవి మెజర్మెంట్ వీటన్నిటికను. ఇదిగోండి, ఇలా దూరగా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇదిగోండి, ఎండుమిరపకాయలు ఇలా కొంత ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత బెల్లం, చింతపండు, ఉప్పు వేసుకొని ఇలా మనం కాగబెట్టుకోవాలి. 2 పొంగు వచ్చిన దాకా వచ్చేసి ఆపేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ విత్తనాలు, మెంతులు అవి కూడా దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి, చింతపండు 2 లీటర్ల వాటరు, బెల్లం వేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఈ 3 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేయించిన ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ మనం ఇలా గ్రైండర్లో ఇవ్వాలి. ఇలా గ్రైండర్ వేసుకుంటే మెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ధనియాలు ఉన్నాయి కూడా ఇలా గ్రైండర్లో వేసేస్తాం. ఇది కొద్దిగా మెరిగిన తర్వాత ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయింది. పచ్చడి అంటే కొద్ది పలుగ్గానే వేసుకోవాలి, మెత్తగా అయితే వేసుకోకూడదు. అయిపోయింది, తోడేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం పచ్చడి రెడీ అయిపోయినది. ఈ అల్లం పచ్చడిలో ఏమేమి వేసామనేది మీకంతా ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ అల్లం పచ్చడి తినటం వల్ల బీపీ, థైరాయిడ్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, వీటన్నిటికీ, గ్యాస్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకు అన్నిటికీ ఈ అల్లం పచ్చడి అన్ని విధాలుగా పనిచేస్తుంది. అల్లం పచ్చడి అంటే కొద్ది పలుగ్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ పచ్చడి తినటం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ రావు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అల్లం పచ్చడి రెడీ అయిపోయినది. ఈ అల్లం పచ్చడి తినటం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా? టిఫిన్లలో ఈ అల్లం పచ్చడి తినండి. బీపీ, షుగరు, థైరాయిడ్ వీటన్నిటికీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, ప్రతిదానికి ఇందులో ఏమేసి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఈ పచ్చడి నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి.